అందరికీ నమస్కారం అండి. నా పేరు దిద్దే శ్రీనివాస్. నేను వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీని. మొన్న భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల సభకు అశేషంగా స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మరి ముఖ్యంగా ఆక్వా రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను నిన్న. ఆ వీడియోలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ మీటింగ్ని ఉద్దేశించి అక్కడికి వచ్చిన ఆక్వా రైతులు కాదని, అసలు జరిగింది ఆక్వా రైతుల సభ కాదని, అది అల్లారమోకల సభ అని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడని ఈ నాయకుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు నిజంగా మీటింగ్ వచ్చి చూసారో లేదో మాకైతే తెలియదు, కానీ అక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. వచ్చిన జనం రైతులో కాదో మీ కళ్ళు పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడమనే స్థాయి నీకు ఉందా? నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి అనేది పిచ్చి పిచ్చిగా ఎవరు మాట్లాడుతున్నారు? మీ నాయకులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలు తిరగబడి అడుగుతుంటే ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నది మీరు, మీ నాయకులు, మీ కూటమి నాయకులు, మీ అధినాయకులు మాట్లాడుతున్నారు. మేం కాదు పిచ్చి పిచ్చి నాయకులు మాట్లాడుతుంటా, మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు పిచ్చి పిచ్చి నాయకులు మాట్లాడుతుంటా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది మీరు. ఎందుకంటే సూపర్ 6 అన్నారు. ఇందులో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా? సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక సంవత్సరం ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, దానికి మంగళం పాడేశారు. ఆడబిడ్డని ఇది అన్నారు. ఇప్పుడు ఒక ఆడబిడ్డకు లేదు. నీకు 15, నీకు 15, నీకు 18 అన్నారు. ఒక ఆడబిడ్డకు పడుతుందా? దానికి మంగళం పాడేశారు. నిరుద్యోగ వృత్తి నెలకు 3000 అన్నారు. ఒక్కడికి ఇప్పటికి వచ్చి ఒక్క నిరుద్యోగి కానీ, ఒక చదువుకున్న విద్యార్థి కానీ ఎవరికన్నా ₹1 పడ్డదా? స్కూల్ పిల్లలకు బట్టలు లేవు. రైతులకు ఎటువంటి ఉపకారాలు లేవు. ప్రతి విషయంలోనే ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది, ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇవన్నీ ప్రజలు అడుగుతుంటే, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతుంటే జీర్ణించుకోలేక ఏం మాట్లాడాలో తెలియక మీరు మాట్లాడుతున్న కారు కూతలు కూస్తున్నది మీరు. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నది మీరు మాట్లాడుతూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడంటావా? మాటలు మర్యాదగా సవ్యంగా రానిస్తే అందరికీ మర్యాదగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు, నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే కాలంలో నువ్వు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని నీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అసలు రైతులు సుఖంగా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనూ, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ తప్ప ఈ మీ కూటమి ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న రైతులు సుఖానున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బషీరాబాగ్లో రైతులు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తే రైతుల్ని గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అంతెందుకు మన నిడదవోలు పక్కన ఉన్న కాలదారిలో రైతుల్ని కాల్పించింది కూటమి ప్రభుత్వం కాదా? ఇవన్నీ ఎవరి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రైతులు సంతోషంగా ఉన్న దాఖలా లేవు. రైతులు ఎప్పుడు ఇబ్బంది. రైతులకు పంట గిట్టుబాటు ధర ఉండదు, రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు, రైతులకు సబ్సిడీ విత్తనాలు ఉండవు. రైతులు అన్ని విధాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో వ్యవసాయం అంటే దండకన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. కానీ వ్యవసాయం దండగ కాదు, పండగని నిరూపించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. వాళ్ళని పట్టుకుని నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడాలంటావా? ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడారని నోటికొచ్చాడు మాట్లాడితే బాగోదు. రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతులకు రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు. సబ్సిడీ రేటుకి విత్తనాలు ఇప్పించాడు. ఏ రోజన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇది చేసాం అది చేసాం ఏమైనా చెప్పగలుగుతున్నారా? లేకపోతే ప్రజలకు ఇది చేసాం అది చేసాం చెప్పగలుగుతారా? మీరు గుండెలు వచ్చేసి చెప్పండి.
మీ టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ గుండెల మీద చేసి మేము ప్రజలకు ఇది సంక్షేమ ప్రాంతం చేసాము, ఈ అభివృద్ధి చేసాము మీరు చెప్పగలుగుతున్నారు. మీరు చెప్పలేక మీ విఫలాలను కప్పుపుచ్చుకోవడానికి, మీరు చేసే పనులు కప్పుపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలియక వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోయిన అబండాలు, గొడ్డల పార్టీ అని, ఆపోతే చెల్లని తెల్లి అని, ఇది తప్ప ఏ రోజన్నా ఏ మీటింగ్ పెట్టినా అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ ఏ రోజన్నా మాట్లాడారా మీరు అని మీకు ఈ విధంగా అడుగుతున్నా. మీరు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సూపర్ శిక్ష లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా ఎంతసేపు ఏ మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడటం, వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి మాట్లాడటం తప్ప ఏమీ లేదు. మరొకసారి చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో నాయకుడికి మొన్న మాట్లాడిన నాయకుడు మరొకసారి చెప్తున్నా, నువ్వు టీడీపీలో ఉండి ప్రజలకు ఏం జరుగుతుందని ముందు మీరు గమనించి మీరు ఆలోచించి మాట్లాడండి. మనం ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నాం, మనం ఇచ్చిన హామీలు అమలు చేసామా లేదన్నది మీరు ఒకసారి పునరాలోచించుకుని, మనం చేసింది ప్రజలకు మంచి చేస్తున్నామా లేకపోతే మనం ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామా లేదన్న పునరాలోచించుకుని అప్పుడు మీరు మాట్లాడారు. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరికినే ప్రసక్తి లేదు. ఖబర్దార్ దీన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ మరొకసారి మాట్లాడితే ఊరికినే ప్రసక్తి లేదు. దీనికి తగ్గట్టుగా 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరెవరు మాట్లాడాలో అందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టవలసి వస్తుందని తెలియజేస్తున్నాను.